శివ భక్తులు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తోన్న ఆ పరమశివుడి దర్శన ఘడియలు ఆసన్నమయ్యాయి. భోలాశంకరుడి పవిత్ర అమర్నాథ్ యాత్ర అధికారికంగా ప్రారంభమైంది. హిమగిరిలోని 3880 మీటర్ల ఎత్తైన పవిత్ర గుహలో కొలువైన ఆ మంజులింగాన్ని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో హిమగిరులు శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. అమర్నాథ్ లో ప్రకృతి సిద్ధంగా ఏర్పడే పవిత్ర హిమలింగాన్ని దర్శించుకునేందుకు వెళ్తున్న భక్తుల తొలి బ్యాచ్ జమ్మూ బేస్ క్యాంపు నుంచి బయలుదేరింది. ఈ మహాయాత్ర ఆగస్టు 28 వరకు సాగనుంది. మొత్తం 57 రోజుల పాటు అమర్నాథ్ యాత్ర కొనసాగనుంది. అమర్నాథ్ గుహను చేరుకోవడానికి భక్తుల కోసం ప్రభుత్వం 2 మార్గాల్లో అన్ని ఏర్పాట్లు చేసింది. అందులో ఒకటి పెహల్గాం రూట్. ప్రకృతి రమణీయత మధ్య సాగే ఈ మార్గం దాదాపు 32 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. కాస్త ఎక్కువ సమయం పట్టినా భక్తులు ఎక్కువగా ఈ మార్గాన్ని ఎంచుకుంటారు. ఇక రెండవది బాల్తాల్ మార్గం. కేవలం 14 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ మార్గంలో ప్రయాణం కాస్త కష్టమే. నిటారుగా ఉండే ఈ పర్వతాలను ఎక్కడం అంత సులువు కాదు. అమర్నాథ్ యాత్ర ఎప్పుడూ ఉగ్రవాదుల టార్గెటే. ప్రస్తుతం పీఓకేలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. అంతేకాదు దీనిపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టింది. అమర్నాథ్ యాత్రకు వెళ్లాలనుకునే భక్తుల కోసం శ్రీ అమర్నాథ్జీ పుణ్యక్షేత్రం బోర్డు అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను అందుబాటులో ఉంచింది.